హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో చక్కటి మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి. యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ని కూడా మీరు లైఫ్లో అప్లై చేసుకుంటూ వెళ్ళండి. సూపర్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయండి. వండర్ఫుల్ చేంజెస్ని అయితే చూడగలుగుతారు. నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ, రీడింగ్స్ ఫాలో అవుతూ నాకు వాట్సాప్లో అందరూ ఇస్తున్న మెసేజెస్ కానీ అట్లా ఉన్నాయండి. సో మీరు అందరి లైఫ్లో కూడా అలాంటి సూపర్ చేంజెస్ అనేవి చూడాలి అని నేనైతే మీ అందరి తరపు నుంచి కూడా యూనివర్స్ని కోరుకుంటున్నానండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా, కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరు కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. సో మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు యూనివర్స్ కనెక్ట్ చేసుకుని యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో ఇప్పుడైతే చూసేద్దామండి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుంది, మీ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ అనేవి చూపిస్తుంది అనేది చూద్దామండి. సో మీ పెయిన్ కానీ, మీ బాధ కానీ ఏదైనా ఉంటే అది హీల్ అయిపోతుంది. అసలు మీరు దేని గురించి కోరుకుంటున్నారో అదైతే మీ లైఫ్లో రాబోతుంది. మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో, అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, అసలు దేని గురించైనా మీరు బాధను అనుభవిస్తూ ఉంటే అది హీల్ అవుతుంది. మీరు అనుకున్నవి మీరు సక్సెస్ఫుల్గా పొందగలుగుతారు. ఒక లైఫ్లో ఒక మంచి చేంజ్ని అయితే మీరు చూడగలుగుతారు అని అయితే యూనివర్స్ మీకు చక్కటి మెసేజ్ని అయితే అందించిందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు సిన్సియర్గా ప్రతి విషయంలోనూ ఉంటారంట. అండ్ ఇంకా దైవం మీద ఎక్కువ భారం వేస్తారంట. మీ లైఫ్లో ఏది జరుగుతున్నా కూడా అదంతా కూడా మీ కర్మానుసారమే జరుగుతుంది. మేము దేనికి కూడా మా చేతులారా చేసుకునేది కాదు. సో భగవంతుడు ఏది ఇస్తే అది మాకు జరుగుతుంది అని ఒక డివోషనల్గా ఆలోచించగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ప్రతి విషయాన్ని కూడా మెచ్యూర్డ్గా ఆలోచించగలుగుతారు అండ్ డివోషనల్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అదే మీ లైఫ్లో సూపర్ చేంజ్ని అనేది తెస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో అట్లాంటి చేంజ్ని అయితే మీరు చూడగలుగుతారంట. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ ప్రతి విషయాన్ని కూడా తెలివిగా ఆలోచించడమే కాదు, మీరు ఏదైతే కోల్పోయారో, మీరు ఇప్పటివరకు ఏదైతే బాధను కానీ, పెయిన్ కానీ అనుభవిస్తున్నారో, లేదా మీరు అనుకున్న సక్సెస్ని పొందలేదో, లేదా ఎవరి చేతిలోనైనా రిలేషన్షిప్స్లో మోసపోవడం కానీ, ఫైనాన్షియల్గా మోసపోవడం కానీ, లేకపోతే కెరియర్లో, జాబ్లో ఏదైనా ఇబ్బందులు పడడం కానీ, ఇట్లాంటివి ఏదైతే జరిగినాయో వాటన్నిటికీ కూడా మీరు చక్కటి కాంపన్సేషన్ తీసుకోగలుగుతారు. చక్కటి ప్రతిఫలాన్ని ఏదైతే మేము పోగొట్టుకున్నాం అనుకుంటారో దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు పొందగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి. అంటే అట్లాంటి చేంజ్ అనేది జరుగుతుంది, అట్లాంటి సూపర్ చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది అనేది చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ ప్రతి అడుగు కూడా, మీ ప్రతి ఆలోచన కూడా చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుందంట. ఇక నుంచి మీ ప్రతి చేంజ్ కూడా రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ మీరు తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఒక తెలియని ఆలోచనతో, అంటే ఒక తెలివితేటలైన ఆలోచనలు, అంటే అందరూ ఏదో అనుకుంటూ ఉంటారు కానీ మీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ప్రతి నిర్ణయంలోనూ కూడా ఏది కూడా ఆలోచిస్తారు, ప్రోగ్రెసివ్గా ఉంటుంది అని చెప్తుంది కదండి యూనివర్స్. అట్ ద సేమ్ టైం ఏం చేస్తారంటే ఆలోచిస్తూ ఉండటం వేరు, ఆలోచనలతో అలా కూర్చుండిపోవడం వేరు, అండ్ ఆలోచనల్ని ఆచరణ రూపంలో పెట్టడం వేరండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ప్రతి ఆలోచనని కూడా ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు, ప్రతి డెసిషన్ని కూడా అమలుపరుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది. అంటే ఏది కూడా ఆలోచిస్తూ ఇది నాకు జావాలి, ఇది నాకు జరగాలి అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోరు. ప్రతి పనిని కూడా మీరు
చక్కగా కార్యరూపంలో పెట్టుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు, మీరు ప్రతి డెసిషన్ని తీసుకోగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా మీ విషయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, నాకు పలానా విషయంలో న్యాయం జరగలేదు, అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఏ విషయంలోనైనా కూడా నాకు పలానా దాంట్లో న్యాయం జరగలేదు, ఇట్లాంటి న్యాయం నాకు కావాలి అని మీరు ఎందులో ఏది కోరుకుంటున్నారో అట్లాంటి సూపర్ జస్టిస్ అనేది మీకు జరగబోతుంది. అంటే మీరు కోరుకున్న న్యాయం అనేది మీ లైఫ్లో జరగబోతుంది. చక్కగా మీరు కోరుకున్న, మీరు అనుకున్న ఫెయిర్ జస్టిస్ అయితే మీకు దొరుకుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అది రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, కెరియర్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, జాబ్లో అవ్వచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అవ్వచ్చు. మీరు దేంట్లో అయితే కోరుకుంటున్నారో అందులో మీరు కోరుకున్న చక్కటి జస్టిస్, అది కూడా ఫెయిర్ జస్టిస్ అని చెప్తుంది యూనివర్స్. అట్లాంటి ఫెయిర్ జస్టిస్ మీకు దొరకబోతుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ప్రతి విషయంలోనూ కూడా మనీ కానీ, రిలేషన్షిప్స్లో కానీ, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, జాబ్లో కానీ, కెరియర్లో కానీ మీరు ఎట్లా ఉంటారంటేనంట ప్రతి విషయంలో కూడా సాలిడ్గా ఉండగలుగుతారు, స్ట్రాంగ్ అయిపోతారంట చాలా డెసిషన్స్లో కానీ అట్లా సాలిడ్గా ఉండగలుగుతారు. ఎవరు ఏదన్నా బాధపడిపోవడం ఇంతకుముందు అట్లాంటివి చేసేవారంట, కానీ ఇప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా సాలిడ్గా ఉండగలుగుతారు. అండ్ సాలిడ్గా ఉంటూ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్గా మీకు ఏది కావాలో మీరు దాన్ని తెలుసుకుని మీకు కావాల్సింది మీరే అరేంజ్ చేసుకునే లాగా మీరు అంత స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు మారగలుగుతారు, అంత స్ట్రాంగ్ ఎబిలిటీ మీకు వస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అంటే అంత స్ట్రాంగ్ అయిపోతారు మీరు అనేది చెప్తుంది. అండ్ ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉంటూ మీరు మీ లైఫ్లో ఏదో ఒక కొత్త మార్పుని అనే దాన్ని తెచ్చుకోబోతున్నారంట. అంటే ఒక సాహసోపేతమైన ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ని మీరు తీసుకోబోతున్నారు. అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే బాబోయ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎట్లా ముందుకెళ్తారు అనేలాగా ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఏ ఇరకాటంలో పడుతుంది అన్నట్లు ఉంటుంది. కానీ మీకు మాత్రం తెలుసు మీరు అలాంటి సెల్ఫ్ సఫిషియెంట్ అని మీ యూనివర్స్ ముందే చెప్పేసింది. ఎలాగంటే ప్రతి విషయంలోనూ కూడా మీకేం కావాలో మీరు నిర్ణయించుకోగలిగిన ఒక స్ట్రాంగ్ ఎబిలిటీ ఉన్న పర్సన్ కింద మీరు మారుతారు అని చెప్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లోనే అందరూ భయపడుతున్నా మీ గురించి మీరు చక్కగా ఆలోచించగలుగుతారు. అది ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని, ఒక కొత్త అడ్వెంచరస్ డెసిషన్ అనే దాన్ని మీరు తీసుకోబోతున్నారంట. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, దేనిలోనైనా కూడా. అంటే ఎవరు దేని గురించి చూస్తున్నారో, ఎవరికి ఏమి అవసరమో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి అలాంటి చేంజ్ అనేది మీరు మీ లైఫ్లో తెచ్చుకోబోతున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఆ డెసిషన్ తెచ్చుకునేటప్పుడంట మీరు చాలా చాలా ఎలా అంటే ఒక అంతరంగంలో అంటే ఒక మనసులోనే ఒక రహస్యాలను అంటే ఎవరితోనూ కూడా ఏది పంచుకోవడం కానీ, అంటే నేను ఈ డెసిషన్ తీసుకున్నా అందరు అడుగుతారు మిమ్మల్ని ఎందుకు ఇంత భయంకరమైన సాహసంతో కూడిన డెసిషన్ తీసుకున్నావు, నువ్వు ఆ డెసిషన్ వల్ల ఎంతో రాంగ్ జరగవచ్చు, రైటే జరుగుతుందని ఊహించలేము, ఇప్పుడు ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతారని మీరు అనుకుంటారు. కానీ అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే సక్సెస్ అవ్వచ్చు, లేదా ఫెయిల్ అయితే అక్కడ పడి చచ్చిపోవచ్చు, రెండూ జరగచ్చు. సో జనాలకి ఆ నెగిటివ్ కనిపిస్తుంది తప్ప పాజిటివ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో మీకు మాత్రం ఓన్లీ పాజిటివ్, మీ మీద మీకు నమ్మకంతో మీకు ఎలా ఉంటుంది, నేను ఏదైనా సాధించగలను అని చెప్పి మీరు పాజిటివ్ వేలో మీరు అంత డేరింగ్ డెసిషన్ మీ లైఫ్ గురించి తీసుకోబోతున్నారంట. కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది, బాబోయ్ ఎందుకు ఇలాంటి కష్టతరమైన డెసిషన్ తీసుకుంటున్నావు నీ లైఫ్ గురించి అని వాళ్ళు అనుకుంటారంట. సో అట్లాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ, మిమ్మల్ని అడగటం కానీ, ఏం చేయబోతున్నావు, అసలు ఎందుకు ఇలాంటి డేంజరస్గా జోన్లోకి వెళ్ళాలనుకుంటున్నావు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు మాత్రం ఎక్కడ కూడా తొణకకుండా బెడకకుండా మీరు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పదిలంగానే ఉంచుకుంటారు తప్ప దాన్ని బయటకు పెట్టేసుకోవడం కానీ, దాన్ని ఇలా చెయ్యాలి అనుకోవడం కానీ ఇట్లాంటివి లేకుండా అతి రహస్యంగా మీరు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో దాన్ని రహస్యంగానే ఉంచుకోవాలి అని మీరు అనుకుంటారట. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే ప్రతి విషయంలో కూడా మీరు గ్రోయింగ్ స్టేజ్లో, అంటే రోజు రోజుకి అభివృద్ధిని చూడగలుగుతారు. అండ్ మీ అభివృద్ధిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా మీ లైఫ్లో రాబోతున్నారు అనేది కూడా యూనివర్స్ చెప్తుంది. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక నెగిటివ్ థాట్తో మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ రోజు ఎదగడం చూసి వాళ్ళు అప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, మిమ్మల్ని మంచిగా పొగడటం,
మీరంటే వాళ్ళకి ఇష్టపడడం, ఇంకా మీరు వెళ్తున్న దారిలో మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉండటం, ఇట్లాంటివన్నీ అంటే ఒక గ్రోయింగ్ స్టేజ్ని చూడగలుగుతారు. అండ్ ఒక సెలబ్రేషన్స్ని కూడా మీ లైఫ్లో చూడగలుగుతారు. మీ కోఆపరేటివ్ పీపుల్ కూడా ఎదురవుతారు. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా, దేనిలోనైనా కూడానండి. మీరు ఏది కోరుకుంటున్నారో దానికి సంబంధించి మీకు అంత కోఆపరేషన్ అనేది దొరుకుతుంది. అటు యూనివర్స్ నుంచి దొరుకుతుంది, ఇటు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళారో అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా దొరుకుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అలాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే కొన్నిసార్లు మీరు చేసే పనులు మీరు అందరికీ పట్ల ఉన్నప్పటికీ కూడా మీరు మీ మనసులో మాత్రం వాళ్ళ పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్తో ఒక్కొక్కసారి మీరు బాధపడుతూ ఉంటారంట. అండ్ ఇంకా ఎలా అంటే మీరు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతారంటే మీ గ్రోత్ చూసి వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకునేలాగా, అంటే రిలేషన్షిప్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా, కెరియర్లో ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో డబ్బుల విషయాల్లో మిమ్మల్ని మోసం చేసినా, వాళ్ళు ఇప్పుడున్న స్టేజ్ ఎలా ఉంటుందంటే కొంత మీరు ఇంత ఎదిగిపోతున్నారు, మీకు ఆ పెయిన్ ఉంటుంది కానీ బయట పెట్టుకోరు. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో వాళ్ళు మిమ్మల్ని చూసి అరే నేను ఇది అనవసరంగా వీళ్ళతో గొడవ పెట్టుకున్నాను, లేకపోతే అనవసరంగా వీళ్ళ దృష్టిలో చెడైపోయాను, ఇప్పుడు నాకు వాళ్ళ హెల్ప్ ఎప్పటికీ దొరకదు, వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు అనే ఒక ఫీల్తో ఎలా అంటే మిమ్మల్ని కోఆపరేట్ చేసే పీపుల్ మీ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళని ఇంకెవరు పట్టించుకోరు, వాళ్ళు చెప్పేది కూడా ఎవరు వినరు. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే రిగ్రెట్ ఫీల్ అవ్వడం, లేదా వాళ్ళే తప్పుగా ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను ఇలాంటి పర్సన్ నుంచి నేను దూరం అయిపోయాను అని ఒక ఫీల్ని వాళ్ళు అనుభవించటం, ఇట్లాంటివి అయితే జరుగుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు లాంగ్ టర్మ్లో మీరు ఏదైతే బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, కెరియర్లో కానీ, అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, అండ్ రిలేషన్షిప్స్లో కానీ మీరు ఎలాంటి హ్యాపీనెస్ కోరుకుంటున్నారో అది మీకు మంచి హ్యాపీ మూమెంట్స్ అనేది మీకు మీ లైఫ్లో దొరుకుతాయి. అది ఎలా ఉంటుందంటే ఈరోజు వచ్చి రేపు మారిపోయేది కాదు, లాంగ్ టర్మ్లో అది మీకు హ్యాపీనెస్ ఇచ్చే విధంగా. అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళారనుకోండి, ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే లాంగ్ టర్మ్లో అంటే కొన్ని సంవత్సరాల పాటు, కొంతకాలం పాటు, లేదా మీ లైఫ్ లాంగ్ ఆ రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేయగలుగుతారు. అదే బిజినెస్ అనుకోండి, మీ లైఫ్ లాంగ్ ఆ బిజినెస్ని కరెక్ట్గా మీరు దాన్ని మంచిగా నడిపించగలుగుతారు. అదే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ మీకు లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ని ఇస్తూనే ఉంటుంది. అట్లా అన్నమాట. మీరు ఈరోజు చేసే పని ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్లో కూడా మీకు మంచి రిజల్ట్ ఇచ్చేలాగా, అంటే ఈరోజు మంచిగా ఉండి రేపు పొద్దున్న దాంట్లో మళ్ళీ ప్రాఫిట్ రాకుండా, లేదా ఈరోజు మంచిగా రిలేషన్షిప్ ఉండి రేపు పొద్దున్న బ్రేకప్స్ అయిపోవడం, ఇట్లాంటిది కాదు అని చెప్తుంది యూనివర్స్. అట్లాంటి కాకుండా మీకు లాంగ్ టర్మ్లో మీ మంచి హార్మోనీ అనేది మీకు మంచిగా మీ లైఫ్లో మీకు ఏది కావాలో అనేది మీరు సెట్ చేసుకోగలుగుతారు. అట్లాంటి చేంజ్ అనేది యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఓపెన్ మైండ్తో ప్రతి డెసిషన్ని కూడా ఆహ్వానిస్తారు. ఏంటంటే ఏది జరుగుతున్నా కూడా మా మంచికే, ఎలా అయినా కూడా మేము హ్యాపీగా ఉండడానికి మేము అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నాము, మేము మా లైఫ్లో మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తాము, ఇలా మంచిగా నా కెరియర్ని గ్రో చేసుకుని నేను హ్యాపీగా ఉంటాను. ఇట్లా ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది మీలో డెవలప్ అవుతుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. లోపల ఇన్నర్గా ఏదైనా ఇబ్బంది ఉన్నా, అంటే ఇన్నర్గా ఎవరైనా మిమ్మల్ని పాస్ట్లో బాధ పెట్టినా, ఇట్లాంటివి ఉన్నా అది ఒక 5 minutes 10 minutes ఆఫ్టర్ దట్ మీరు మంచిగా అందరితోనూ కూడా హ్యాపీగా మీకేం కావాలో అది పొందుతూ ఆనందంగా సంతోషంగా మీ డేస్ని అయితే గడపగలుగుతారు. అట్లాంటి చేంజ్, అంటే అట్లాంటి మూడ్ మీలో ఉంటుంది, అట్లాంటి చేంజ్ అనేది మీలో వస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అయితే ఈ క్రమంలో మీరు మంచి హ్యాపీ మూమెంట్లో హ్యాపీగా వెళ్ళిపోతున్న టైంలో ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టారో, లేదా ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు వద్దు అనుకొని వెళ్ళారో, లేకపోతే మిమ్మల్ని బ్లేమ్ చేశారో, లేకపోతే కెరియర్లో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేశారో, ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మీ యొక్క ఆలోచనతో మీతో పని పడుతుంది, మీ యొక్క ఆలోచనతో పని పడుతుంది. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వాడుకోవాలని, మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ ట్రాప్లోకి లాక్కోవాలని, ఇట్లాంటి ఆలోచనతో మీకు మాటికి మీ వెనకాల రావటం, మీకు అపాలజీ చెప్పాలని చూడటం,
మీతో ఉండాలని కోరుకోవటం, నన్ను క్షమించు అనటం, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ మీరు మాత్రం దేనికి కూడా రియాక్ట్ అవ్వకుండా, మీ అడుగు ఎక్కడ ఆపకుండా మీరు ముందుకు వెళ్తారంట. కానీ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు, వాళ్ళు అపాలజీ చెప్పాలనుకుంటారు, వాళ్ళు ఏదో వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీకు చెప్పాలనుకుంటారు. నేను తప్పు చేశానని మీ దగ్గర క్షమించమని అడగదాం అనుకుంటారు. ఇట్లాంటివన్నీ చేస్తూ మిమ్మల్ని ఫాలో అవుతుంటారు, మీ వెనకాలే తిరుగుతూ ఉంటారు. కానీ మీరు నో, నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు, నో అని చెప్తూ మీరు చూసి చూడనట్టే వాళ్ళని అవాయిడ్ చేస్తారు. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది. ఇంతకుముందు మీరు ఎలా ఉండేవారంటే అందరూ ఏది చెప్తే అది వినేసేసి, అందరి బాధలకు కరిగిపోయి, లేకపోతే అందరం చెప్పిన మాటలకు విని వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, లేదా వాళ్ళు చెప్పేది నిజం అనుకొని నమ్మేసేయడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ లైఫ్లో పాస్ట్లో జరిగినాయి అంట. కానీ ఇక మీదట మీరు అలా ఉండరు, చాలా స్ట్రాంగ్ అండ్ ఎబిలిటీగా ఉంటారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి విషయంలో కూడా సెక్యూర్డ్గా ఉంటారంట. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, అమ్మో నేను ఇంతకు ముందులాగా నేను ప్రతి ఒక్కరు చెప్పేదానికి నేను రియాక్ట్ అయిపోతే, లేదా ప్రతి ఒక్కరి బాధలు కష్టాలు నేను వినడం మొదలు పెడితే, తప్పు మనుషులు కూడా నా లైఫ్లోకి మళ్ళీ వచ్చి నన్ను బాధ పెట్టే అవకాశం ఉంటుంది, తప్పుడు దారిలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో నేను ఇంకా సెక్యూర్డ్గా ఉండాలి, నేను ఇంకా స్టేబుల్గా ఉండాలి, నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని నేను సక్సెస్ఫుల్గా సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడా కూడా ఎవరి మాటలకు నేను లొంగిపోకూడదు, ఎవరు చెప్పే అబద్ధాలకి నేను మాయ మాటలకి నేను మురిసిపోకూడదు అని ఒక సెక్యూర్డ్ ఆలోచనలతో మీరు, అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మీలో డెవలప్ అవుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే, మీరు కోరుకున్నటువంటి ఒక డొమెస్టిక్ బ్లిస్, అంటే ఏదైతే మీరు ఒక హోమ్లీ లైఫ్ కానీ, లేకపోతే ఒక మంచి అట్మాస్ఫియర్ కానీ, అందరితోనూ ప్రేమానురాగాలు కానీ, ఇట్లాంటివి, అంటే ఫేక్ కాదు, ఫేక్ రిలేషన్షిప్స్ని కాదు, ఫేక్ మనుషుల్ని కాదు, ఇట్లాంటి వాళ్ళని మీరు దూరం పెట్టుకోవాలి. మంచి వాళ్ళతో నా రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి. అది ఫ్రెండ్స్ రూపంలోనైనా, కొలీగ్స్ రూపంలోనైనా, లేదా రిలేటివ్స్ రూపంలోనైనా, లేదా సోల్మేట్ రూపంలోనైనా, నాకు అలాంటి వాళ్ళే కావాలి యూనివర్స్ అని మీరు కోరుకుంటారంట. ఫేక్ పీపుల్ని నా లైఫ్లోంచి తీసేసి నాకు మంచి వ్యక్తుల్ని పరిచయం చెయ్యు అని మీరు ఏదైతే కోరుకుంటారో అట్లాంటి మంచి పర్సన్స్, హోల్ హార్టెడ్గా మీతో ఉండడానికి రెడీగా ఉండే పర్సన్స్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అట్లాంటి వ్యక్తులందరూ కూడా మీతో ఉంటారు అని యూనివర్స్ అయితే చెప్తుంది. దాంతో మీరు మరింత హ్యాపీగా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారంట. అయితే ఎప్పటికప్పుడు మీ మనసులో మాత్రం ఏమనిపిస్తుందంటే, హిడెన్గా మీరు, అంటే లోపలే మీరు అన్నీ దాచిపెట్టుకుంటారంట. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, ఒక్కొక్కసారి నేను అట్లా అందరినీ నమ్మి మోసపోయాను, లేకపోతే అందరి చేతుల్లోనూ కూడా నేను ఓడిపోయాను, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను ఏదైతే పోగొట్టుకున్నానో అట్లాంటి ఒక మంచి లవ్ కానీ ఎఫెక్షన్ కానీ నాకు దొరుకుతుంది, కానీ నేను దేన్ని కూడా బయట పెట్టుకోను అని మనసులో మీకు మీరే ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఎలా అంటే రహస్యంగా మీతో మీరు, అంటే మీ మనస్సాక్షితో మీరే అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు. మీ మనస్సాక్షిని మీరే ప్రతి విషయంలోనూ కూడా ఆలోచిస్తూ, నాకు ఇలా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు, నా లైఫ్లో నేను ఒక రేంజ్లో నేను ఇంకా పడిపోయాను, నేను ఇంకా పైకి లేగలేను అనుకున్న నేను ఈరోజు ఈ స్టేజ్లోకి వచ్చాను, ఇంత మంచి పొజిషన్లో నేను ఉన్నాను అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటూ మీతో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పక్కన వాళ్ళకి ఎవరికి కూడా మీరు ఇంత ఆలోచిస్తున్నారని కానీ, మీరు ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నారని కానీ, లేకపోతే మీ మనసులో అంతర్గతంగా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కానీ తెలియనివ్వకుండా చక్కగా మీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మనసులోనే హోల్డ్ చేసుకుంటూ మీతో మీరే, మీ అంతరాత్మతో మీరే ప్రతి విషయాన్ని, మంచి చెడు రెండుటిని కూడా మాట్లాడుకుంటూ మిమ్మల్ని మీరే సాటిస్ఫై చేసుకునేలాగా మీ ఆలోచనలు ఉంటాయంట. అంటే అందరితోనూ కలిసి కూడి నాకు అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అని ఓపెన్ అయిపోవడం ఇట్లాంటివి లేదు. అంటే ఇమ్మెచ్యూర్డ్గా లేకుండా ప్రతి విషయంలోనూ కూడా చాలా మెచ్యూరిటీని మెయింటైన్ చేస్తూ మీరు ప్రతి డెసిషన్లో కూడా ముందుకు వెళ్తారంట. అండ్ ఇంకా ఎలాంటి విషయాల్లోనైనా మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు, మీరు ఏదైనా ఆలోచించాల్సి వచ్చినప్పుడు, ఏదైనా విషయాలలో ముందు జాగ్రత్తతోనే ఉంటారు. కానీ ఏ విషయంలోనూ కూడా కన్ఫ్యూజ్ అయిపోవడం కానీ, ఏదైనా విషయాలలో ఏంటి ఇది ఇలా జరుగుతుంది, ఏంటి అలా జరుగుతుంది, ఇప్పుడు 2 డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చాలా బ్యాలెన్స్డ్గా మీరు కొంత ఆలోచించినప్పటికీ కూడా కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఒకదాని మీదే బేస్ అయ్యి ప్రతి డెసిషన్ని కూడా ఎంతో స్ట్రాంగ్ వేలో తీసుకుంటూ వెళ్ళగలుగుతారంట.
అండ్ అదే మీ యొక్క విజయ రహస్యం అని చెప్తుంది యూనివర్స్. ఎలా ఉంటుందంటే మీరు తీసుకునే డెసిషనే ఎంత మందిలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా మీ డెసిషన్ని ఒబే చేసే విధంగా, అంటే అందరూ కూడా మీ డెసిషన్ని అంగీకరించే విధంగా మీ ఆలోచన ఉంటుందంట. అండ్ అందరూ కూడా మీతో మాట్లాడటానికి, మీతో ఉండడానికి, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా అందరూ కూడా మీ ఆలోచనలు పంచుకోవటానికి, మీతో ఉండటానికి, మీరు ఏం చేస్తున్నారో చూస్తూ మిమ్మల్ని ఫాలో అవ్వడానికి, ఇట్లా మీరంటే ఒక అట్రాక్టింగ్ పవర్తో ఉండటం వల్ల అందరూ కూడా మీకు అట్రాక్ట్ అవుతూ మీతోనే ఉండాలి అన్నట్లు, మిమ్మల్ని ఫాలో అవ్వాలి అన్నట్లు ఒక ఆలోచనతో అయితే ఉంటారంట. అంటే అట్లాంటి ఒక మంచి స్టేజ్కి మీరైతే వెళ్తారు. ఈ చేంజ్ అయితే మీ లైఫ్లో జరగబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో అందరూ కూడా మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయిపోయేలాగా, అంటే ఎలా అట్రాక్ట్ అయిపోతారో అని మీరు అనుకోవచ్చు. మీరు జాబ్లో మీరు బిహేవ్ చేస్తున్న విధానం, మీ వర్క్ ఎబిలిటీ చూసి, మీ స్టేబిలిటీ చూసి, ఎలా మీరు ఇంత వర్క్ని చేస్తున్నారు, లేకపోతే ఎలా ఇంత సక్సెస్ని సాధిస్తున్నారు అని కానీ, లేదా బిజినెస్లో మీరు మీ సక్సెస్ని చూసి ఎలా మీరు ఇంత మంచి పొజిషన్కి వెళ్ళారు, మీ కీస్ ఏంటి, మీ సక్సెస్ కీ ఏంటి, అది ఎలా మీరు ఇంత మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు అన్నట్లు. రిలేషన్షిప్స్లో అయితే మీరంటే అందరూ కూడా పడి చచ్చిపోవడం, అంటే మీరు మాట్లాడితే చాలు అంత మంచి రిలేటివ్ మాకు ఉన్నారు, అంత మంచి సోల్మేట్, అంత మంచి ఫ్రెండ్ అన్నట్లుగా మీ చుట్టూ ఒక అట్రాక్టింగ్ పవర్ ఉంటూ మీ మాట కోసం, మీకోసం అందరు అట్రాక్ట్ అవుతారు. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. Thank you so much, and we'll meet another video.